నా పాయింట్ రెచ్చగొట్టడానికి ఒక అస్త్రంగా మారి మీరు మీకు ఇంకొకటి చెప్పిన ఈ స్లాటర్ హౌస్లు నడుపుతున్న ఇంకొక పెద్ద మనిషి పొద్దున్న రాస్తే నీతులు మాట్లాడి నీతులు రాసి నీతులు చెప్పే పెద్ద మనిషి ఆంధ్రోళ్ళని దూరం చేసుకున్నాడు కేసీఆర్ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోకపోగా ఇంకా ఏందో చేస్తున్నాడు మాకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నేను చెప్పిన నీ చెత్త సలహాలు వద్దు. ఎందుకు అనంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా మాతోనే ఉన్నారు. గత 2 సార్లు కూడా మాకే ఓటేసిండ్రు, కేసీఆర్ వెంటనే నిలబడ్డారు. మిగతా తెలంగాణ వాళ్ళు అచ్చంగా ఉన్న నియోజకవర్గాలనే పూర్తిగా మేము గెలవలేదు, కానీ ఇక్కడ సెటిలర్స్ ఉన్న అన్ని నియోజకవర్గాలు మేమే గెలిచినాము. 2 సార్లు మేమే గెలిచినాము. 18లో మేమే, 18లో మేమే, 23లో మేమే. అంటే వాళ్ళు మాతోనే ఉన్నారు కాబట్టి మాకు వాళ్ళతోనే పంచాయతీ లేదు. ఇప్పుడు నువ్వు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, ఈ చిల్లర దందా నువ్వు మొదలు పెట్టినావు, నువ్వు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు నీ చంద్రబాబు కలిసి కాంగ్రెస్తో కలిసినాడు, కాంగ్రెస్కి వెళ్ళే మాకేసారు. 2023కి వచ్చే నాటికి కూడా మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్కి ఏమని చెప్పి మళ్ళీ మీరు చెప్పినా ఇక్కడ మాకే వేసారు. మీకు మాతోనే ఉన్నారు, ఓట్లు వేసుకోవడానికి పనికొస్తారు, మీరు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి పనికొస్తారు, మీతో కలిసి వాళ్ళు వ్యాపారాలు చేయడానికి పనికొస్తారు. కానీ మీరు పవర్ పోయినప్పుడు మాత్రం వాళ్ళని తిట్టి వాళ్ళ ద్వారా రాజకీయం చేయడానికి కూడా మళ్ళీ ఎంచుకుంటున్నారు. వాళ్ళని తిట్టి అంత తెలివి తక్కువతనం మేము చేసే పని మాకు లేదు. వాళ్ళు మాతోనే ఉన్నారు. నిన్ను తిట్టిన తిట్లను వాళ్ళ మీద వేయాలని అతి తెలివి పని చేస్తున్నావు నువ్వు. నీ అతి తెలివి మానుకో. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా తెలివికల్లోలే. వాళ్ళు ఎవరితో ఉంటే స్వేచ్ఛగా ఉన్నారో. ఈ 10 ఏళ్ళు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ కూడా మీరు బయటికి వెళ్తే ఇక్కడ ఎక్కడైనా వాళ్ళు ఉంటారు, ఎవరిని అడిగినా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలనలో మేము సుఖంగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నామని ఎవరిని అడిగినా చెప్తారు. మీరు